రామ్ చరణ్ పెద్ద మూవీ గ్లిమ్ అయితే వచ్చింది భయ్యా. ఇదైతే ఊహించని అరాచకం అయితే క్రియేట్ చేసింది. టాలీవుడ్లో మోస్ట్ వాచెడ్ గ్లిమ్గా ఇదే వచ్చింది భయ్యా, ఫస్ట్ అనమాట. ఇది ఎవరు ఊహించుకోలేరు. ఇక విషయానికి వస్తే టాలీవుడ్లో భయ్యా చాలా సినిమాలు గ్లిమ్ అయితే వచ్చింది, కానీ రామ్ చరణ్ పెద్ద మూవీ గ్లిమ్ అయితే వచ్చింది. ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఏంటంటే జస్ట్ 24 అవర్స్లో అనమాట 31.15 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఎన్ని లైక్స్ అంటే 4,50,000 లైక్స్ పైగానే వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా అనమాట 24 అవర్స్లో ఇండియాలో మోస్ట్ వాచెడ్ మూవీ యష్ బర్త్డే స్పెషల్ ఒక వీడియో అయితే వచ్చింది అదనమాట. దాని తర్వాత టాలీవుడ్లో ఫస్ట్ అనమాట ఇది ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఏంది భయ్యా ఈ అరాచకం అని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్యా ఇప్పుడు దాకా అనమాట టాలీవుడ్లో ఈ రేంజ్ విధ్వంసం క్రియేట్ చేసిన గ్లిమ్ వీడియో ఇప్పుడు దాకా అయితే లేదు. ప్రభాస్ అనేది వచ్చింది, ఎన్టీఆర్ అనేది వచ్చింది, అల్లు అర్జున్ వచ్చింది, ఇలా చాలా హీరోల వీడియో గ్లిమ్ అయితే వచ్చింది. కానీ కొత్త రికార్డ్ అనమాట. అదే కాకుండా దీన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు భయ్యా. రామ్ చరణ్ ఏదేదో కాపీ కొట్టాడు అని, రంగస్థలం కాపీ అని, అలాగే పుష్ప కాపీ అని, ఇలా చాలా కాపీ అయితే ఒకవేళ ఇంత కాపీ కనుక అయితే చాలామంది చూడరు, ఏంటి ఇది కాపీ లాగే ఉంది, దీన్ని ఎవరు దిగుతారు అని చాలామంది అయితే అనుకుంటారు. కానీ అదైతే కాదు భయ్యా. ఈసారి డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ టాలెంట్ పూర్తిగా వాడేస్తాడు. రామ్ చరణ్ ఈ మూవీలో ఉన్నాడు అంటే రామ్ చరణ్ బాడీ పార్ట్ ప్రతిదీ అనమాట పనిచేస్తుంది. నాకు అనిపించింది భయ్యా రామ్ చరణ్ బ్యాట్ పట్టుకొని అయితే నడుస్తున్నాడు. అప్పుడు అనిపించింది ఆ గడ్డం కూడా ఒక రేంజ్ స్టైల్ క్రియేట్ చేసింది, ఆ రా లుక్ హెయిర్ కూడా ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ చేసిందని నాకైతే అనిపించింది భయ్యా. ఈ రకంగా మూవీ కనుక దిగితే అసలు ఊహించలేము. ఎందుకంటే నాకు అనిపించింది భయ్యా దాదాపు గేమ్ చేంజర్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మూవీయే, కానీ చాలామంది తప్పు అయితే చేశారు దాంట్లో అనమాట. డైరెక్టర్ శంకర్ గారు ఏదేదో చేసి ఏదేదో తీసి ఏదేదో ప్రజెంట్ చేశారు. దాని కారణంగా ఈ మూవీ అయితే దెబ్బైంది. కానీ ఈసారి వచ్చే మూవీ మాత్రం రామ్ చరణ్ కెరియర్లోనే ద బిగ్గెస్ట్ మూవీ అయితే నిలుస్తుంది. టాలీవుడ్లో ఇది ఒక కొత్త రకం రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది నాకు తెలిసిన అనమాట. ఏంటంటే రామ్ చరణ్ ఉన్న టాలెంట్ అనమాట చాలా సినిమాల్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాడు. అదే రకంగా త్రిబుల్ ఆర్ మూవీలో అతని పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది. ఎన్టీఆర్ ఉన్నాడు, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కాదు అనట్లేదు, కానీ ఎక్కువ ప్రమోషన్ అయింది, ఎక్కువ అనమాట వైరల్ అయింది రామ్ చరణ్ లుక్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. అదేవిధంగా ఈసారి అనమాట కొత్త రేంజ్లో అయితే వస్తున్నాడు. కేవలం 1 ఇయర్లోనే ఈ మూవీ అయితే దిగబోతుంది. ఈ మూవీకి పోటీగా నాని అన్న ప్యారడైస్ మూవీ అయితే దిగబోతుంది. నాకు తెలిసి ఈ 2 సినిమాల్లో అనమాట మంచి క్రేజే, మంచి పోటీ ఉంటుంది. అయినా సరే ఈ మూవీతో అనమాట కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తాడు రామ్ చరణ్. అలా ఉంది భయ్యా ఈ గ్లిమ్ వీడియో అయితే. రామ్ చరణ్ కెరియర్లో ద బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుంది. రామ్ చరణ్ అనమాట మంచి కంబ్యాక్ అయితే ఇస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారికి అసలు ఈ మూవీతో చాలా పేరు వస్తుంది. ఏఆర్ రెహమాన్కి మంచి సాంగ్ అంటే మంచి మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడు. నాకు తెలిసి భయ్యా ఈ గ్లిమ్ వీడియోలో 45 సెకండ్స్ దగ్గర అనమాట ఒక షాట్ అయితే వచ్చింది బ్యాట్ పట్టుకుని అనమాట. ఆ షాట్ అనమాట మామూలు ఎలివేషన్ షాట్ కాదు. నాకు తెలిసి ఈ మూవీలో అదే హైలైట్ షాట్ అనుకుంటున్నా. ఈ మూవీలో చాలా గేమ్స్ గురించి అయితే చూపిపోతున్నారు. కానీ అనమాట ఈ గ్లిమ్ వీడియో చేసిన అరాచకాన్ని నేనైతే ఊహించుకోలేదు. ఇదైతే కొత్త రికార్డ్ భయ్యా. ఈ గ్లిమ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అనమాట డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.